తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్ల పరిస్థితి ఒకంత అగమ్య గోచరంగా ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో ఎంట్రీ ఇవ్వటమే మంచి హిట్, అలాగే అందరి దృష్టిని బాగా ఆకర్షించినప్పటికీ సరైన ఆఫర్లు లేక సతమతమవుతూ జీవితాన్ని సాగదీస్తున్న వారెందరో. కాగా హీరోయిన్స్ సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఏమో కానీ ఆ కొంతమందికి పలు హిట్స్ ఉన్నప్పటికీ పెద్దగా ఆదరణ కూడా దక్కటం లేదు. పోనీ గ్లామ్ షో చేయరా అంటే అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి అన్లక్కీ హీరోయిన్నే ప్రజ్ఞా జైస్వాల్. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తెలుగులో క్రిష్, జాగర్లమూడి, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన కంచె సినిమాతో మంచి ఎంట్రీని ఆమె అందుకుంది. తర్వాత జయజానకి నాయక, అలాగే ఇటీవల బాలయ్యతో అఖండ అనే భారీ హిట్ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాతో ప్రజ్ఞ కొంచెం బాగానే వినిపించింది, కానీ తెలుగులో మాత్రం సరైన ఆఫర్స్ లేవు. కాగా తెలుగు సహా హిందీలో కూడా పలు సినిమాలు నామమాత్రంగానే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ లేటెస్ట్గా ఓ యువ క్రికెటర్తో డేటింగ్లో ఉందంటూ పలు వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో హిందీ మీడియాతో జరిగిన ఓ ఇంటరాక్షన్లో ప్రజ్ఞ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. యువ టాలెంటెడ్ క్రికెటర్ శుభ్మన్ గిల్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. గిల్తో కలిసి కనిపిస్తే ఇద్దరూ బాగుంటారు అనే మాటకి గిల్ని ఆమె ఆకాశానికి ఎత్తేసింది. అవును, గిల్ బాగుంటాడు, క్యూట్గా అంటూ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వెంటనే జాగ్రత్త పడిన ప్రజ్ఞ, గిల్ క్యూట్గానే ఉంటాడు, కానీ నేను ప్రస్తుతానికి మాత్రం సింగిల్గానే ఉన్నానని చెప్పింది. తాను ఎవరితోనూ డేట్లో లేను అంటూ రూమర్స్ రాకుండా అలర్ట్ అయ్యింది. ఇదే ఇంటరాక్షన్లో ఒకవేళ ఓ క్రికెటర్తో డేట్ చేయాల్సి వస్తే చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. తాను డేట్ చేసేందుకు సిద్ధమేనని, అయితే అది క్రికెటర్ అనే కాదు, మంచి వ్యక్తి అయితే అది ఎవరైనా పర్వాలేదు అంటూ ప్రజ్ఞ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ కామెంట్స్తో ఈ ముద్దుకుమ్మ వార్తల్లోకి ఎక్కింది. కాగా ఇదే యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్కి హీరోయిన్స్తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు రావటం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ యువ హీరోయిన్స్ సారా అలీ ఖాన్, అనన్య పాండే లాంటి హీరోయిన్స్తో కూడా ఈ రకపు వార్తలున్నాయి. ఇక ప్రజ్ఞా జైస్వాల్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈమె తెలుగులో మళ్ళీ బాలయ్యతోనే డాకు మహారాజా అనే సినిమాలో నటిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్కి తీసుకొస్తున్నారు.